అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భరత్ వెంకటరమణ గారు రచించిన ఇష్టం లేని న్యాయం అనే కథను విందాం. ఈ కథ మార్చి 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ గయ్యాళి. తమకు భగవంతుడు ఇచ్చాడు గదా అని మిడిసిపడేది. ఒకనాడు రామయ్య గంగమ్మ పొరుగురులో బంధువుల ఇంట అక్కర అయితే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మస్క చీకటి పడుతున్నది. గ్రామం కూడా అంత దూరంలో ఉన్నది. వారి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురయింది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొన్ని పండినవి ఇంకా కొన్ని పండనివి కనిపించాయి. ఇదిగో కాస్త మామిడి చెట్టుకి మంచి పళ్ళుగా చూసి కోసిపెట్టవు, ఈ ఏడు మామిడి పండు ఎట్లా ఉంటుందో రుచే చూడలేదు అన్నది గయ్యాళి గంగమ్మ. పొద్దుపోయింది, కావలిస్తే రేపు బుద్దెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య. నాకిప్పుడే కావాలి. చెట్టెక్కి 2 పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు తెస్తాట అని సాధించింది గంగమ్మ. గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కడానికి వెళ్ళాడు. ఆయన చెట్టు కిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయనపై పడ్డారు. రామయ్య కింద పడిపోయాడు. కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో, నీకెంత పొగరురా, కావాలని నా మొగుడు మీద విరుచుకు పడతావుట్రా అని కింద పడిన మనిషిని ఆడిపోయేసాగింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను కాలు జారి పడ్డాను, కావాలని పడలేదు, దేవుడే సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లెర్ర చేసి చేతులు ఊపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గర అని తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు. ఇదిగో నువ్వెప్పుడూ ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మర్నాడు గంగమ్మను, రామయ్యను, రామయ్య మీద పడిన బసవయ్య అనేవాణ్ణి పిలిపించాడు. అందరూ చెప్పినది విన్న మీదన న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించి పోనివ్వమని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కుని మా ఆయన చెట్టు కిందకి రావటం చూసి మీద దూకేస్తాడా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటుకెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అన్నది గంగమ్మ. సరే, అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను. ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు, బసవయ్య దాని కిందకి రాగానే సూటిగా అతని మీదకి దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టెక్కన ఆ మనిషి మీద పడపోయి పొరపాటుని కింద పడితే, ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలవెలబోతూ. ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసినదే కదా, మరి బసవయ్య మాట నమ్మవేం అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి పోయింది. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.